ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మార్గశిర మాసంలో చిట్ట చివరి రోజు మార్గశిర అమావాస్య. అమావాస్య అనగానే మనం ఎక్కువ భయపడిపోతూ ఉంటాం. సౌరమానం ప్రకారం అమావాస్య చాలా చాలా గొప్ప తిథి. చాంద్రమానం ప్రకారం కొంచెం మనం అమావాస్య అంటే భయపడుతూ ఉంటాం. అయితే ఈ మార్గశిర అమావాస్య ఎప్పుడు వస్తుంది, దీంట్లో మనం ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీతో మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. మార్గశిర అమావాస్యకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. అందులో అమావాస్య గనక గురువారం లేదా శుక్రవారం రోజు గనక వస్తే మరింత విశేషంగా చెప్తారు పెద్దలు. గురువారం కానీ శుక్రవారం కానీ. ఈ సంవత్సరం ఈ మార్గశిర అమావాస్య డిసెంబర్ 19వ తేదీ శుక్రవారం వచ్చింది. ఈ పవిత్రమైనటువంటి అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువును పూజించడంతో పాటుగా మన పితృదేవతల యొక్క ఆత్మశాంతికి శ్రాద్ధ కార్యం, అలాగే తర్పణ విధి నిర్వహించాలి. ఈ విశిష్టమైన రోజున ఉపవాసం చేయడం వల్ల కూడా విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది అని పంచాంగకర్తలు చెబుతూ ఉన్నారు. మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో ప్రతి నెల పౌర్ణమి వస్తుంది, ప్రతి నెల అమావాస్య వస్తుంది. 15 రోజులకు ఒకసారి పౌర్ణమి, 15 రోజులకి అమావాస్య వస్తూ ఉంటుంది. అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకని? మాసానాం మార్గశీర్షోహం అని కదా పరమాత్మ చెప్పాడు, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అందుకని విష్ణు ఆరాధన చేయాలి. దానివల్ల సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు వృద్ధి పొందుతాయి అని మన వాళ్ళు చెబుతున్నారు. ఇంత మాత్రమే కాకుండా కుటుంబంలో సఖ్యత, జీవితంలో సుఖ సంతోషాలు ఇవన్నీ కూడా లభిస్తాయి అని మన వాళ్ళు జ్యోతిష్ శాస్త్ర పండితులు చెబుతున్నారు. అంతేకాదు, ప్రతి అమావాస్యకి తర్పణాలు విడిచిపెట్టాలి. ఇది శాస్త్రం. అందులో మార్గశిర మాసంలో వచ్చే అమావాస్య మరింత పుణ్యతిథి అవుతుంది పితృదేవతల విషయంలో. అలా పితృదేవతలకి శ్రార్థకర్మ లేదా తిలతర్పణాలు విడిచిపెట్టడం వల్ల మన పితృదేవతలు సంతోషపడి మనకి ఆశీర్వాదాలు అందిస్తారు. తద్వారా కుటుంబ వృద్ధి జరుగుతుంది. అలాగే వ్యాపారం కానీ వృత్తిలో కానీ వృద్ధి అనేది ఉంటుంది పితృదేవతల యొక్క ఆశీస్సుల వల్ల. అదేవిధంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే వాళ్ళు కూడా ఈ మార్గశిర అమావాస్య రోజున అశ్వత్థ వృక్షం చుట్టూ గనక ప్రదక్షిణలు చేసి అక్కడ దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అశ్వత్థం అంటే రావి చెట్టు. ఈ నేపథ్యంలో మార్గశిర అమావాస్య
ఏ రోజు వస్తుంది, శుభ సమయాలేంటి, పూజా విధానం ఏంటి, ఇలాంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ 19వ తేదీ ఉదయం 4:59 ప్రారంభమవుతుంది. సూర్యోదయానికంటే ముందే తిథి మొదలవుతుంది. డిసెంబర్ 20వ తేదీ ఉదయం 7:13 వరకు ఉంటుంది. అయితే ఉదయం తిథి ప్రకారం మార్గశిర అమావాస్యని డిసెంబర్ 19 శుక్రవారమే జరుపుకోవాలి. ఈ మార్గశిర అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ప్రవహించే నదిలో గాని లేదా పవిత్రమైనటువంటి జలాలలో గాని స్నానం చేయాలి. అవకాశం లేకపోతే ఏం చేయాలి? మన బకెట్లో నీళ్లని గంగే చ యమునే చైవ గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రం చెప్పుకొని ఆ బకెట్లో ఉండే నీళ్లలోకి గంగాది నదులని ఆవాహన చేసి స్నానం చేయాలి. ఆ తరువాత సూర్య భగవానుడికి నమస్కరించి ప్రార్థించాలి. సూర్య నమస్కారం చేసి సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. ఉపనయన సంస్కారం పొందిన వాళ్ళందరూ కూడా గాయత్రీ మంత్ర పురస్సరంగా అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తరువాత పూజా గదిలో ఒక పీఠం ఏర్పాటు చేసుకొని దాని మీద పసుపు రంగు వస్త్రం పరవాలి. దాని మీద విష్ణుమూర్తి యొక్క విగ్రహము లేదా చిత్రపటం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత శ్రీమన్నారాయణుడి ముందు నెయ్యితో ఒక అఖండ దీపాన్ని వెలిగించాలి. అంటే ఆ రోజల్లా వెలగాలి. అది అఖండ దీపం. ఆ తర్వాత భగవంతుడికి పూలు, పండ్లు, తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి. ఆ తరువాత భక్తి శ్రద్ధలతోటి విష్ణువు యొక్క మంత్రాలు అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం వంటివి పఠన చేయాలి. పూజ ఒక్కొక్క పుష్పంతో పూజ చేయాలి అన్నప్పుడు విష్ణు సహస్రనామం చదవాలి. అలా కాకపోతే స్తోత్రమైనా చదువుకోవచ్చు. ముఖ్యంగా అమావాస్య పూజా సమయంలో గజేంద్ర మోక్ష కథని గనక చదివితే అత్యంత శుభప్రదం అన్నారు. అలా చదువుకోవడానికి అవకాశం లేకపోతే మహానుభావులు యూట్యూబ్లో ఎంతో మంది చెప్పి పెట్టారు, వాటిని వినొచ్చు. మన ఛానల్లోనే నేను చెప్పిన గజేంద్ర మోక్షణం కూడా ఉంది, చక్కగా శ్రవణం చేయండి. అందులో నేను చెప్పింది నేను చెప్పానని కాదు, పరమాత్మ నా చేతో చెప్పించింది. మూలంలో ఉండే శ్లోకం, దానికి పోతన గారు ఇచ్చినటువంటి పద్యం, ఈ రెండింటిని బేరీ చేసుకొని మహాత్ములు ద్వారా సేకరించి చెప్పడం జరిగింది. ప్రయత్నించండి వినడానికి. చివర్లో భగవంతుడికి హారతిచ్చి పూజ ముగించాలి. ఈ విశిష్టమైనటువంటి రోజున గతించినటువంటి మన పితృదేవతలకి, తల్లి గాని తండ్రి గాని గతించి ఉంటే వాళ్ళకి శ్రాద్ధము, తర్పణ తప్పకుండా సమర్పించాలి. అట్లాగే పిండి దీపాలను కూడా వెలిగించవచ్చు. అంతేకాకుండా ఈ అమావాస్య పర్వదినం రోజున ఇందాక మనం చెప్పుకున్నట్టు అశ్వత్థ వృక్షం దగ్గర దీపం వెలిగించాలి. దీపం వెలిగించమన్నామని ఆ కాండానికి దగ్గరలో దీపం పెట్టకూడదు. ఆ సెగ తగిలి ఆ వృక్షం కూడా పాడైపోవచ్చు. కొంచెం దూరంగా వెలిగించాలి. ఈ పవిత్రమైనటువంటి రోజున ఎవరి జాతకంలో శని దోషం కానీ పితృదోషం కానీ ఉంటుందో వాళ్ళు కొన్ని ఆహార పదార్థాలని, దుప్పట్లని, నువ్వులు ఇటువంటి వస్తువులని పేదలకు దానంగా ఇవ్వాలి. అట్లాగే కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు ఉపవాస దీక్ష చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని కూడా శాస్త్రం చెబుతుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ మార్గశిర మాస అమావాస్య రోజున యథాశక్తిగా మనం చేసుకోవాలి. ఉపవాసం అనగానే నిరాహార దీక్ష అనుకోవద్దు. మన శరీరం నిలబడటానికి కావలసినటువంటి పాలు, పండ్లు, సాత్వికమైనటువంటి ఆహారం కొద్దిగా పుచ్చుకోవాలి. ఉపవాసం అంటే ఉపే సమీపే, భగవంతుడి యొక్క సమీపంగా ఉండటమే ఉపవాసం. ఆకలి అవుతూ ఉంటే మన మనస్సు ఎక్కడ ఆహార పదార్థాల మీద ఉంటుంది, భగవంతుడి మీద మన మనస్సు నిలబడదు. దానివల్ల ప్రయోజనం లేదు. రెండోది, కలియుగ మానవులు కటిక ఉపవాసం చేయకూడదని మార్కండేయ పురాణం చెప్పింది. ఎందుకని? ఉగ్రరోగ సంకలితులు అన్నాడు వ్యాసుల వారు. కాబట్టి భయంకరమైన రోగాలతోటి పట్టి పీడింపబడుతూ ఉన్నాం మనం. షుగర్ అని, బీపీ అని, వాటికి బిళ్ళలు వేసుకోవాలి. బిళ్ళలు వేసుకోవాలంటే ఎంతో కొంత ఆహారం తీసుకోవాలి. కాబట్టి కోతి ఉపవాసంలాగా చేయకుండా లఘువుగా ఆహారం తీసుకొని భగవంతుడి యొక్క పూజ దగ్గర మన మనస్సు నిలబడేటట్టుగా చేసుకోవాలి. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి విష్ణు ఆరాధన, రెండోది పితృదేవతల యొక్క ఆరాధన. భగవదారాధన వల్ల మనకి సంపదలు కలుగుతాయి. అదే పితృదేవతల ఆరాధన కనుక చేస్తే తద్వారా వంశాభివృద్ధి అవుతుంది. అలాగే మన వంశంలో పిల్లలకి విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. అందుకనే శ్రాద్ధక్రియ తప్పకుండా చేయాలి అంటారు. ఎప్పుడు కూడా శుభకార్యమైన మనకి చేత కాకపోతే వదిలిపెట్టినా పర్వాలేదు, కానీ పితృకార్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు అని శాస్త్రం చెప్పింది. ఎందుకంటే మనం పెట్టేది సంవత్సరంలో ఒక్కరోజే, కానీ వాళ్ళకి ప్రతిరోజు పెట్టినట్టు అవుతుంది. ఎందుకంటే పితృదేవతలకి ఒక సంవత్సరం అయితే మనకు, వాళ్ళకు ఒక్క రోజు అయితే మనకు ఒక సంవత్సరం అవుతుంది. కాబట్టి వాళ్ళ కాలమానం వేరు, మన కాలమానం వేరు. కాబట్టి ప్రతి అమావాస్య గొప్పదే. కాకపోతే ఈ మార్గశిరంలో వచ్చే అమావాస్య భగవంతుడు స్వయంగా తానే మార్గశిర మాసాన్ని అని చెప్పాడు. కాబట్టి భగవద్గీతలో విష్ణు ప్రీతికరమైంది. కాబట్టి విష్ణు ఆరాధన. విష్ణు అనగానే రాముడినైనా పూజించవచ్చు, కృష్ణుడినైనా పూజించవచ్చు అండి. విష్ణావతారాలేవి, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి చక్కగా చేసుకొని ఈ అమావాస్య రోజు ఫలితాన్ని చక్కగా మనం అందరం పొందుదాం అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.